Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100079997. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మనం ఈ మధ్యకాలంలో దత్తాత్రేయ స్వామి గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఆ దత్తనామం స్మరిస్తేనే మనం కోట్లాది దేవతల్ని స్మరించిన పుణ్యం కలుగుతుంది. ఈయన ఒక్క నామం మనం గనక స్మరించడం మొదలు పెడితే మిగతా దేవతలందరి అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఎందుకు ఆ నామానికి అంత ప్రత్యేకత, అంత విశిష్టత, దాని గురించి వివరించండి. దత్త అంటేనే ఆయన దత్తం చేసేసుకున్నాడు. ఇక దత్త అంటే అత్రి అనసూయలు ఇద్దరు కూడా తపమాచరించి, ఎన్నో వేల సంవత్సరాలు తపమాచరించి త్రిమూర్తులను భూలోకానికి తీసుకొస్తే వాళ్ళు మనతో ఉంటే ఈ మానవాళికి ఉపయోగపడుతుందని వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపమాచరిస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. అది కూడా అనసూయామాత పాతివ్రత్యం పరీక్షించడానికి వస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలా త్రిమూర్తులు వచ్చినప్పుడు వరము కోరగా ఇచ్చిన వరమే దత్తాత్రేయ జననం. దత్తాత్రేయ జననం అంటేనే త్రిశక్తి, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలయిక దత్తాత్రేయ స్వామి. అసలు ఆ దత్త అనే నామస్మరణ గురించి మనకి ఏం చెప్తుంది ఈ పురాణము అంటే నేను చెప్తాను. అసలు అశ్వమేధ సహస్రాని మాతాపితృ ప్రపోషణం ఏతత్ సర్వం కృతం దేవ దత్త ఇత్యాక్షరద్వయం అని చెప్తుంది అనమాట. అంటే దత్త నామోచ్చారణ వలన 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, మరియు తల్లిదండ్రులను సేవించిన పుణ్య ఫలము కలుగజేయును ఆ స్తోత్రం. ఇంకా ఉంది, అమితం పోషణం పుణ్యముపకారం తదైవచ ఏతత్సరం కృతం తేవ దత్త ఇత్యాక్షరద్వయం. ఈ రెండు నామం దత్త అనే ఇత్యాక్షరద్వయం అను నామమును అమితమైన పోషణము, అమితమైన పుణ్యము, అలాగే ఉపకారములు చేసిన పుణ్యఫలాలను కలుగజేస్తుంది. దత్త అని మనం స్మరించడం అందుకే చెప్తాను, జన్మ జన్మల అదృష్టం ఉంటేనే దత్త అనే నామజపము మనం చేయగలము. దత్త అని మన నోట పలకగలము, దత్తాత్రేయుని గురించి తెలుసుకోగలము. అలాగే జగన్నాథం చ గోకర్ణం పాండురంగం తదైవచ ఏతత్ సర్వం కృతం తేవా దత్త ఇత్యాక్షరద్వయం. దత్త అను నామోచ్చారణము చే పూరి జగన్నాథం, గోకర్ణము, పాండురంగము, అలాగే పాండురంగ క్షేత్రము, ఇంకా నారాయణ క్షేత్రాలన్నీ కూడా సేవించగలవారం అవుతాము దత్త అని నామను పలికినచో. అంటే మనం ఏదైతే దోష నివారణకు సంబంధించిన పూజలు చేయించుకునే క్షేత్రాలు ముఖ్యమైనవి ఉన్నాయో ఈ 3, వాటిని దర్శించినంతటి పుణ్యం. అంటే ఒక్కసారి దత్త అని పలికితే కాదు, దాన్ని ఒక అఖండ సాధనగా 1,000,000 సార్లు నువ్వు జపం చేస్తే స్వామి నిన్ను ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. అలా మీరు ఎన్నిసార్లు చేసి ఉంటారు? చాలా. ఎప్పుడు స్వామివారి ఆరాధనలో సేవలోనే ఉంటాను. అందుకే నన్ను ఆయన తిప్పని చోటు లేదు. అసలు ఆయన ఎక్కడెక్కడ నడయాడారో ఆ ప్రదేశాలన్నీ కూడా చూపిస్తున్నారు. ప్రతి నెల గానగాపురం వెళ్తున్నాను, ప్రతి నెల గోకర్ణం వెళ్తున్నాను, ప్రతి నెల పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాను. అది మనకి డబ్బు ఉంటే వెళ్ళటం కాదు, డబ్బున్నా యోగం, కళతో చూసే యోగం, మన పాదాన్ని అక్కడ పెట్టే యోగం స్వామి మనకు కల్పించటం. ఎప్పుడైతే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్నానో ఆ సమయం నుంచి, అందులో సిద్ధమంగళ స్తోత్రంలో ఫలితం ఉంటుంది, పారాయణ ఫలితం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు కలుగును, పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగును అని. అలాగే ఎప్పుడైతే ఈ స్తోత్రాన్ని పట్టుకున్నానో విజిత, స్వామి పుణ్యక్షేత్రాలు లెక్కలేనని పుణ్యక్షేత్రాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఆ స్తోత్ర పారాయణం చేయబట్టి? నేను చాలా సంవత్సరాలు చేసి తర్వాత నేను నా ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నాను. గత 3 ఏళ్లగా కంప్లీట్ గా దీనిలోకే వచ్చేసాను. 3 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్ ఇంకా అన్ని అయిపోయి కంప్లీట్ గా దత్తాత్రేయ స్వామి ఆరాధనలోనే ఉన్నాను కంప్లీట్ గా. 2011లో బాబా దేవాలయం నిర్మించాను. తర్వాత దత్తపీఠాన్ని 2 సంవత్సరాల క్రితం స్థాపించాను. సూపర్. ఇంకా దత్తనామం గురించి స్వామి ఏం చెప్తున్నారంటే, ఇలాంటి క్షేత్రం తిరిగినే కాకుండా 6 శాస్త్రములు, 18 పురాణాలు,
9 వ్యాకరణాలు కూడా దత్త అనే నామంలో ఇమిడి ఉన్నాయి. అంటే ఆ దత్త అనే నామం యొక్క పవర్ తెలియజేస్తున్నాను నేను. అంటే స్వామి ఏ విధంగా చెప్పారు అని. దత్తాను నామాక్షర ద్వయం చేసినచో, ఎవరైతే దత్త 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 అని నామాక్షర ద్వయం చేస్తారో, చేసినచో ఏకాదశి వ్రతం అష్టాంగ యోగము చేసిన పుణ్యమును పొందును. దత్తనామ జపం చేసిన వాళ్ళకి ఏకాదశి వ్రతం చేసిన ఫలితము, అలాగే అష్టాంగ యోగము చేసిన ఫలితం కూడా స్వామి ఇస్తారు. అలాగే ఈ దత్త అను నామను పలుకువాడు వ్రతములు, నిష్టలు, తపస్సులు, దానములు, సామగానములు చేసిన పుణ్యము కలవాడవుతాడు, కలవాడగును అని చెప్తున్నారు. ఎంత చెప్పినా తక్కువే విజిత. అంత పవర్ ఉంది ఈ దత్త నామంకి. అసలు ఎంత పవర్ అంటే అంత. దత్త అను నామోచ్చారణ చే ముక్తి క్షేత్రము కాశీ, కామాక్షి, తుల్జాదేవి, సిద్ధ దేవతలను భక్తితో సేవించిన పుణ్యము కలవాడగును. అమ్మవారిని భక్తితో, శక్తిపీఠాలు సేవించిన పుణ్యము కలవాడగును. అలాగే దత్త అను నామోచ్చరణము అన్న హోమాదులు, అన్నదానాలు, హోమాదులు, భూదానాదులు, గజ వృషభదానాదులు, వాటన్నిటినీ చేసిన పుణ్యము కలుగువాడగును. ఏవి చేయకున్నా వాటన్నిటి దానం చేసే టంటివాడు అగును. అది ఎప్పుడు దత్త అనే నామాన్ని మనం 1,000 సార్లు చేసి వీడకుండా అనుక్షణం దత్త 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 అంటాము. అందుకే మనం ఫ్యూచర్ లో దత్తనామ యజ్ఞం పెడదాం. అంటే ఎంతమంది ఎన్నిసార్లు దత్త 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 అని చేశారు, పూర్తిగా దత్తాత్రేయ స్వామి గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇలాంటిది ఒకటి పెట్టి వాళ్ళు కూడా మనకి కమెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. తప్పకుండా. నిజంగా బాగుంది ఆలోచన కూడా. అంటే తెలుసో తెలియకో ఎన్నెన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తూనే ఉంటాం. వాటన్నిటికీ ప్రక్షాళన ఇక్కడే జరుగుతోంది ఈ నామం వల్ల అనేది మనకు అర్థమైపోతుంది సింపుల్ గా. ఇప్పుడు ఇన్ని దానాలు, ఇన్ని క్షేత్ర దర్శనాలు, ఇన్ని శాస్త్రాలు, వేదాలు చదివితే వచ్చే ఫలితము, తిరిగితే వచ్చే ఫలితం వస్తుంది అని అంటేనే సింపుల్ గా మనకి అర్థమైపోతుంది. అందరూ ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట కూర్చొని నీకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని పవిత్రంగా నువ్వు స్వామిని నీ హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే దత్త అనే నామజపం చేస్తావో రాత్రి పగళ్ళు లెక్క చేయకుండా దత్త నామంతోనే నీ శరీరం అంతా ఇమిడి ఉంటావో నీకు ఇంతటి ఫలితం దక్కుతుంది. ఓకే అమ్మ, మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు, సుమంగళి స్త్రీలకు వాయినాలు ఇవ్వందే ఈ వ్రతం అసలు పూర్తే అవ్వదని చెప్పి భావిస్తూ ఉంటాం. ఎందుకని ఇంత ప్రాధాన్యత ఈ వాయినాలకు, ప్రత్యేకించి ఈ వరలక్ష్మి వ్రతం రోజున? దాని గురించి వివరించండి. అలాగే విజిత, ఈ వరలక్ష్మి వ్రతం అనేది అసలు అందరూ కూడా ఈశ్వరుని వేడుకున్నారు. ముఖ్యంగా పార్వతీ అమ్మవారు అసలు స్త్రీలు సౌభాగ్యం కోసము, సిరి సంపదల కోసము, సంతానం కోసము ఏ వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది అని అడగటం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. మనకి సిరి సంపదల కోసము, స్త్రీ సౌభాగ్యం కోసము, సంతానం కోసము, ఆయుర ఆరోగ్యాల కోసము, ధనధాన్య అభివృద్ధి కోసము. ధాన్య అభివృద్ధి కూడా ఉండాలి కదా మనకి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే మనకి ఆహారం ఉంటుంది. ఆహారం లేకపోతే జీవనం ఉండదు. అందుకే అష్టలక్ష్ములు కూడా మనకి, అష్టలక్ష్ముల్ని కూడా ప్రసాదించే వ్రతమే వరలక్ష్మి వ్రతం. అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. పూర్వము విదర్భ సామ్రాజ్యంలో చారుమతి అని ఉండేదన్నమాట. చారుమతి నిత్యం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేది. అప్పుడు అమ్మవారు కల్లో కనపడి, చారుమతి, వరలక్ష్మి అమ్మవారు కల్లో కనబడి చారుమతికి స్వప్న దర్శనం ఇచ్చి, నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి, ఈ విధంగా ఆచరించాలి అని చెప్పడం జరిగింది విధానం. అప్పుడు ఉదయం మేల్కొనగానే చారుమతి విషయాన్ని చెప్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విని, అందరూ కూడా శుభ్రంగా శుభ్రాన్ని పాటించి తొందరగా విధి విధానాలు ఆచరించి ప్రాతకాలమే నిద్రలేచి స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా పూజకు సిద్ధమై మండపాలు నిర్మించి వివిధ రకాల పుష్పాలతో, పత్రాలతో, అలాగే పీఠాన్ని ఏర్పరిచి బియ్యము దాని మీద వేసి కలశాన్ని ఏర్పరచుకొని
సామూహికంగా అందరూ కూడా కలిసి ఒక చోట, అంటే అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఒకరింటికి ఒకరు రావటం జరిగింది. అంటే సామూహికంగా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడంతో పాటు ఎవరింట్లో వాళ్ళు చేసుకొని మళ్ళీ ఏ ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారో చూడటానికి కూడా చారుమతి ఏ విధంగా చేసింది, మనం వెళ్ళి అక్కడ పసుపు కుంకాలు స్వీకరిద్దాము అని అందరూ కూడా ఒకరింటికి ఒకరు రావటం జరిగింది. అప్పుడు సామూహికంగా అందరూ కలిసి చారుమతితో పాటు తోరణాలు కట్టుకొని చేతికి ప్రదక్షిణాలు చేయగానే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క వరం ఇచ్చారు అమ్మవారు. ఒక ప్రదక్షిణకి చేతికి గాజులు, ఒక ప్రదక్షిణకి చేతికి పట్టాలు, అలాగా ధన కనక అన్ని వస్తువులు అన్నీ కూడా ఇచ్చారనమాట అమ్మవారు ప్రదక్షిణలకి. అలా అష్టలక్ష్మిలకి ప్రదక్షిణలు కూడా ఉంటాయి. అలా సామూహికంగా అందరూ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అందరూ కలిసి అష్టలక్ష్మిలకి ఒక్కొక్క లక్ష్మీదేవికి 3 ప్రదక్షిణలు చొప్పున కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా మామూలుగా 3 మాత్రమే చేస్తూ ఉంటాం, 3 చేస్తాం. అలా ఒక్కొక్క అమ్మవారికి ఇప్పుడు మనకి ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, అలా ఒక్కొక్క లక్ష్మీదేవికి కూడా 3 ప్రదక్షిణలు చేయొచ్చు. ఇక ముత్తైదువులకి వాయనాల సంగతికి వస్తే 3 ముత్తైదువులు కానీ, 5 ముత్తైదువులు కానీ, 9 మంది ముత్తైదువులు కానీ, 11 ముత్తైదువులు కానీ పిలవాలి. అంతకి వేరే సంఖ్య పిలవకూడదు. 4, 6 అలా పిలవకూడదు. 3, 5, 9, 11 వాళ్ళని పిలిచి చక్కగా మీరు ఒక ప్లేట్లో అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఆకు, వక్క, తాంబూలము, అలాగే బ్లౌజ్ పీస్, జాకెట్ ముక్క, అలాగే పండ్లు, ఏవి సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో వస్తాయి అవి, ఇంకా నైవేద్యాలు ఇవ్వాలనుకుంటే కూడా అలా పెట్టుకొని సిద్ధం చేసుకొని వచ్చిన తర్వాత వచ్చింది అమ్మవారే అని భావించాలి. మీ ఇంటికి కూడా సౌభాగ్యం ఇవ్వటానికి అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టు భావించి వాళ్ళు రాగానే పసుపు కుంకుమ ఇచ్చి తడి పసుపు అంటే పసుపు ముద్దని ఇవ్వాలి మాంగళ్యం కోసం ఇచ్చి, తర్వాత కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి మళ్ళీ ఏదైతే మీరు తాంబూలం అందిద్దాం అనుకుంటున్నారో, వాయనం అందిద్దాం అనుకుంటున్నారో ఆ వాయనాన్ని నేను చెప్పే ఈ స్తోత్రం చెప్పుకుంటూ ఆ వాయనాన్ని అందించాలి. వాయనం ఇచ్చేటప్పుడు చాలా చిన్న స్తోత్రమే ఉంటుంది, ఆ వాయనాన్ని అందించాలి. ఇందిరా తారికా వాభ్యాం ఇందిరాయై నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకి వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేసుకొని దీవించమని చెప్పాలి. ఇప్పుడు ఈ వాయనం ఇస్తున్నప్పుడమ్మా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలా మందిలో సందేహం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి వాయనం ఇవ్వచ్చా? తప్పులేదు, వాయనం ఇవ్వటంలో తప్పులేదు. అలాగే చిన్నపిల్లలు వస్తారు ఒక్కోసారి, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టకుండా వాళ్ళ చేతి గాజులకి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం కాళ్ళకి నమస్కరించకుండా అలా నమస్కరించాలి చేతులకి. ఒక్కోసారి మనము బాల పూజ చేస్తాం, అప్పుడు అమ్మవారిగా భావించినప్పుడు కుమారి పూజ చేసినప్పుడు కాళ్ళకి నమస్కరిస్తాం. ఇప్పుడు పెళ్ళైన వారే సుమంగళి స్త్రీలే మనకన్నా వయసు చిన్నవారైతే వాళ్ళ కాళ్ళకి పసుపు రాయడము, కాళ్ళకి నమస్కారం చేయడం చేయొచ్చా? చేయొచ్చు. మీకంటే చిన్నవారైతే కాళ్ళకి పసుపు రాయొచ్చు, తప్పకుండా నమస్కరించకుండా గాజులకు నమస్కరించవచ్చు. చేతి గాజు కాళ్ళకి అవసరం లేదు, చేతి గాజులకు నమస్కరించవచ్చు. అంటే చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది, వయసులో నీకన్నా చిన్నది కదా నువ్వు కాళ్ళకి పసుపు రాయడము, కాళ్ళకి నమస్కారం చేయకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న పెద్ద కాదు, ఇంటికి వచ్చిన ఎవరైనా సరే మనం పసుపు రాయాలి, వయసుతో సంబంధం లేకుండా. ఇక ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చిన్న వాళ్ళకి నమస్కరించకూడదు కాబట్టి వాళ్ళ చేతి గాజులకు నమస్కరిస్తే సరిపోతుంది. అందులోనూ మనం అంటే వచ్చింది అమ్మవారు అనే భావనతోటే అదంతా చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న పెద్ద తారతమ్యం లేకపోవడమే బెటర్. అవును, అందుకే అమ్మవారి స్వరూపాలుగా మీ ఇంటికి వాయనం స్వీకరించడానికి వచ్చారు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, అమ్మవారే వచ్చింది సాక్షాత్తు అని అనుకొని ఆ ఆశీర్వాదం తీసుకోవాలి. అందుకే ఇచ్చినప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని కూడా అంటాం ఈ శ్లోకం పఠిస్తూ. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి, ఒకరింట్లో అష్టోత్తరం పఠించవచ్చు, ఒకరింట్లో లక్ష్మీ స్తోత్రం పఠించవచ్చు, ఒకరింట్లో లలిత చదువుతారు. అలా ఏ విధంగా అయితే ఆ విధంగా అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
అదైనా చదువుకోవచ్చు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది, అదైనా కూడా పఠించుకోవచ్చు. అంటే ఈ సామూహికంగా పఠిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అందుకనే ఆ రోజు కలకలలాడిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిల్లు అందరూ కూడా వీధుల్లో కనబడుతూ ఉంటారు తాంబూలాలు తీసుకోవడానికి. పసుపు కుంకుమ కోసము ఎన్ని మైళ్ళు దూరమైనా వెళ్ళాలి, సౌభాగ్యం కోసము అని అంటారనమాట. అవును, మీరు అన్నట్టుగా నిజంగానే మంచిగా పసుపు కుంకుమలతో ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లోనూ అలానే ఉంటుంది, వీధుల్లో వచ్చిపోయే వాళ్ళు అదంతా కూడా హడావిడి చాలా బాగుంటుంది. అవును, ఇక ఈ సువాసినీలకి ముఖ్యంగా పూజించటం వల్ల విజిత మనకి జన్మ జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సువాసినీలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా పెద్ద ముత్తైదువులకి మనము గనక పూజించి సువాసిని పూజ గనక చేస్తే మనకి జన్మ జన్మాల దోషాలు తొలగిపోతాయి. అలాగే అఖండ సౌభాగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అనమాట. అందుకే సువాసిని పూజ కూడా ఒక విశేషమైన పూజ మన సనాతన ధర్మంలో. అంటే ఎక్కువ వయస్సు పెద్దవాళ్ళుగా ఉండి ముత్తైదోతనంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఇవ్వగలిగితే వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి అనమాట. ఓకే ఓకే, అఖండ సౌభాగ్యవతి అని దీవిస్తారు కదా, అందుకే. ఓకే అమ్మ, శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. శ్రావణ మాసం అంటేనే మనం మిగతా దేవతలందరినీ ఆరాధించినప్పటికీ ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన పైనే అందరము కూడా శ్రద్ధ పెడుతూ ఉంటాం. మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాము. అందరికీ ఆచరించడం వీలు పడదు. కొంతమంది ఇవి అంటే ఆనవాయితీ ఉంటేనే చేయాలంటారు. కాబట్టి అలా కాకుండా సులభమైన పద్ధతిలో చేసుకోవడము, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే స్తోత్రాలు. ఎటువంటి స్తోత్రాలు చేసుకుంటే ఈ మాసం అంతా అమ్మవారు అనుగ్రహం మన పైన ఉంటుంది, అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చో వివరించండి. తప్పకుండా విజిత, ఎందుకంటే అందరికీ లక్ష్మీదేవి అవసరం. లక్ష్మీదేవి లేనిదే అసలు జీవితం లేనట్టు అయిపోయింది ఇప్పుడు కలియుగంలో. అంతే, అందరికి ప్రతి ఒక్కరికి కూడా. పూర్వం ఏంటి అంటే డబ్బు కంటే ఎక్కువ విలువలు, దాంతో పాటు ఈ డబ్బు కాకుండా వస్తువు మార్పు ఉండేది. నేను ఇచ్చి పుచ్చుకోవటం, నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు వస్తువు, నేను నీకు బియ్యం ఇస్తే నువ్వు నాకు కందిపప్పు, అలా ఉండేది. కొనుక్కునే విధానం తక్కువగా, డబ్బులు తక్కువ. అది పూర్వం. ఇప్పుడు మన పాస్ట్ అంటే మన జనరేషన్స్, మన తాత ముత్తాతలు, ఎర్లియర్ జనరేషన్స్, 3 తరాల కిందట. ఇప్పుడు మాత్రం డబ్బు చాలా అవసరం. డబ్బు లేనిదే జీవనం చాలా కష్టం. కనీస అవసరాలు కూడా తీరవు. చాలా మంది ఇప్పుడు గ్లోబల్ రెసిషన్ అనేది స్టార్ట్ అయిపోయి అందరికీ కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి మొదలైపోయాయి. సడన్ గా అకస్మాత్తుగా ఉద్యోగాలు పోవటం అన్ని కూడా. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో ఈ తిథి ఇలాంటి శుభ గడియల్ని, తిథుల్ని, మంచి రోజుల్ని చూపిస్తూనే ఉంటారు. అలా భగవంతుడు చూపించిన రోజుల్ని మనం వినియోగించుకోవాలి. అందులో ముఖ్యంగా పౌర్ణమి తిథి. అవును, అలాగే ఆ పౌర్ణమి తిథి రోజే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ గురువారాలు, ప్రతిరోజు కూడా శనివారాలు విష్ణుమూర్తికి, శ్రావణ సోమవారము ఈశ్వరుడికి, మంగళవారము గౌరీదేవి పార్వతీదేవికి, ఇక బుధవారం వచ్చేసి మన షణ్ముఖుడికి చేస్తారు. అలాగే వినాయకుడికి కూడా చేస్తారు విఘ్నాలు తొలగటానికి. అలాగే గురువారం గురుదేవుడికి అంటే అనఘాస్వామి అనఘాలక్ష్మికి కూడా చేస్తాం. శుక్రవారం మహాలక్ష్మికి చేస్తాం. శనివారం విష్ణుమూర్తికి చేస్తాం. అవును, అంటే ప్రతిరోజు కూడా విశేషమైన రోజే. ప్రతిరోజు విశేషం, చాలా చాలా విశేషమైన రోజు అన్నమాట. అందుకనే ప్రత్యేకంగా ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, ఏ విధంగా మీరు స్తోత్ర పారాయణం చేసుకోవాలి, అలాగే ఎటువంటి దీపాలు పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో తెలియజేస్తాను. అలాగే అందులో ప్రతి ఒక్కరింటికి కూడా అమ్మవారు రావాలని కోరుకుంటారు. రావాలి అని అంటే ముందుగా వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉండాలి. శ్రావణ మాసంలో ఇంటి ముందు కూడా తప్పకుండా కల్లాపు జల్లి లక్ష్మీకరంగా ఉండేలాగా ముగ్గులు వేసుకోవాలి. అందమైన ముగ్గులు వేసుకోవాలి. గుమ్మాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడా నేతి దీపాన్ని గుమ్మాల దగ్గర వెలిగిస్తే కూడా చాలా మంచిది. మెయిన్ డోర్ దగ్గర గుమ్మం అలంకరణ చాలా ఇంపార్టెంట్ శ్రావణ మాసంలో. అంటే ప్రతిరోజున శుక్రవారం, మంగళవారం, శుక్రవారం, ముఖ్యంగా మంగళవారం శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది. గుమ్మానికి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి, అలాగే మంచి లక్ష్మీ కుబేర ముగ్గులు ఉంటాయి, లక్ష్మీకరమైన ముగ్గులు ఉంటాయి, చుక్కల ముగ్గులు ఉంటాయి, అలాంటివి కూడా వేసుకోవచ్చు. సాయంత్రం పూట
దీపం, ఆవు నేతి దీపం సాయంత్రం పూట తమలపాకు వేసి రాళ్ళు ఉప్పు వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఆవు నేతి దీపాన్ని వెలిగించాలి. ఓకే. అంటే లక్ష్మీదేవిని స్వాగతిస్తున్నట్టు. దీన్ని లక్ష్మీ దీపం అనొచ్చా? లక్ష్మీదేవిని స్వాగతించడానికి. గృహ లక్ష్మి అంటాం కదా, అలాగా గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం. అలాగే అక్కడ ధూపం పెడితే కూడా చాలా మంచిది. గుమ్మాల దగ్గర మనకి ఇప్పుడు కప్స్ రూపంలో ధూప్ స్టిక్స్ దొరుకుతున్నాయి, అలా ఆ ధూపాలని కూడా అక్కడ వేయాలి. అలాగే దేవుడి గదిలో కూడా సాయంత్రం పూట ఉదయం కూడా తప్పకుండా ధూపం వెలిగిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వెలిగిస్తే మంచిది శ్రావణ మాసం, లేదా కుదరని వాళ్ళ మంగళవారాలు శుక్రవారాలు వెలిగించుకుంటే చాలా మంచిది. ఓకే. అలాగే అమ్మవారి దగ్గర శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటే, దీపం పెట్టుకొని నేను ఏవైతే మంత్రాలు చెప్తానో ఆ మంత్రాలు గనక పఠిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, లక్ష్మీదేవి వరిస్తుంది. మరి ఆ మంత్రాలు ఏంటో చూద్దామమ్మా. తప్పకుండా ఆ మంత్రాలని చెప్తాను. అన్నీ కూడా సులభతరంగా చేసుకునే మంత్రాలే ఉంటాయి. ఓం హ్రీం శ్రీం క్రీం, ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ. ఇది ఒక మంత్రం. మరొకసారి చెప్తాను. లక్ష్మీదేవులు వస్తున్నారు, అష్టలక్ష్మిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ. అష్టలక్ష్మిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు అనమాట. ఇది ఒక మంత్రం. ఇది ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు వీలైతే 21 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించుకోవచ్చు, వీలుని బట్టి. ఈ శ్రావణ మాసం రోజు పఠించుకోవాల్సిన మంత్రాలు చెప్తున్నాను నేను ముఖ్యంగా. ప్రతిరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసం అంతా మీరు పఠించుకోదగిన మంత్రాలని చెప్తున్నాను. ఇంకో మంత్రం ఉంది, అది దారిద్ర్యం నశించి ధనం కలగటానికి అనమాట. మనకి చాలా మంది దారిద్ర బాధలు అనుభవిస్తూ ఉంటారు. అలా దారిద్ర్యం తొలగాలంటే ముఖ్యంగా ఇది పౌర్ణమి తిథి రోజు, వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాల్సిన మంత్రము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాల మాం సర్వ సంపదాం దేహి దేహి. ఈ దారిద్ర్యంతో రావాలని సర్వ సంపదల కోసం ఈ మంత్రం. మరొకసారి చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాల మాం సర్వ సంపదాం దేహి దేహి. ఈ మంత్రాన్ని చేయాలి. చేసేటప్పుడు మనకి మంచి జరగాలన్న సంకల్పంతో చేయాలి. అంటే దారిద్ర్యం తొలగి మంచి జరగాలి. ఏదైతే మనము భావన చేస్తామో అలాంటి ఫలితాన్ని స్వామిస్తారు. అంటే జరుగుతుందా లేదా అని అనుకోని చేయకూడదు. పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో అమ్మవారు ఉన్నారు, నా దారిద్రాన్ని తొలగిస్తారు అని అనుకొని చేయవలసిన మంత్రం అదనమాట. అయితే దీనికి ఇంకోటి కూడా చెప్పారు. ఈ మంత్రము 108 సార్లు పౌర్ణమి రోజు, అంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు, ఎప్పుడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో ఆ రోజు 108 సార్లు దీన్ని జపించాలి ఈ మంత్రాన్ని. ఇది ప్రత్యేకించి పౌర్ణమి రోజు మీరు ముందు చెప్పిన మంత్రం అంతా ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా ప్రతిరోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇది పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన మంత్రం. ఇంకో చిన్న సులభ మంత్రం చెప్తాను, అది కూడా ప్రతిరోజు చేసుకోవాల్సిన మంత్రం అన్నమాట. ఓం శ్రీం శ్రీయే స్వాహ, ఓం శ్రీం శ్రీయే స్వాహ. శ్రీం అనే బీజం లక్ష్మీదేవికి అనమాట. ఆ లక్ష్మీదేవికి ముఖ్యంగా శ్రీం శ్రీం అని ఎక్కడైతే పలుకుతామో అక్కడ లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. శ్రీం అనే నామజపం. ఇప్పుడు ఇవి బీజాక్షర మంత్రాలా లేకపోతే నార్మల్ మంత్రాలు? బీజమే ఉంటుంది కదా. మరి ఉపాసన అంటే గురువు ద్వారా తీసుకోకుండా ఈ మంత్రాలు అందరూ చేసుకోవచ్చా? వరలక్ష్మి వ్రతం రోజు అందరూ చేసుకుంటారు శ్రీం మంత్రం. ఎందుకంటే శ్రీం అనే పలుకుతారు. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే పలుకుతారు. ప్రతి నామానికి ముందర శ్రీం అనే ఉంటుంది, శ్రీం అనే ఉంటుంది. అందుకే శ్రీం అనేది లక్ష్మీదేవికి కాబట్టి బీజ మంత్రం తప్పకుండా శ్రీం. ఓం శ్రీం శ్రీయే స్వాహ. అది 108 నుంచి 1008 వరకు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మీకు తొందరగా ధనలక్ష్మి అనుగ్రహం కావాలి, మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరూ ఈ 3 మంత్రాలు కూడా
చక్కగా చేసుకోవచ్చు. లేదు ప్రతిరోజు చేసుకోలేని వాళ్ళు ప్రతి గురువారం శుక్రవారం చేసుకోవచ్చు. 2 రోజులు కూడా. మంగళవారం గురువారం శుక్రవారం 3 రోజులు కూడా చేసుకోవచ్చు. శుచి శుభ్రతతో ఉండి చేసుకుంటే పర్వాలేదా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నియమాలు పాటించాల్సి ఉంటుందా? మెయిన్ గా అమ్మవారికి కావాల్సిన శుచి శుభ్రత. చాలా మంది మన వాష్రూమ్ శుభ్రంగా ఉండవు, దానివల్ల కూడా లక్ష్మీదేవి బ్లాకేజ్ ఉంటుంది మనకి. అవునా? చాలా మందికి ఆ వాష్రూమ్స్ ఎప్పుడైతే శుభ్రంగా ఉండవో, ఎప్పుడైతే పక్క బట్టలు శుభ్రంగా ఉండవో, మనం పడుకునే పక్క బట్టలు పరిశుభ్రంగా ఉండవు, దానివల్ల కూడా బ్లాకేజెస్ ఉంటాయి ధనలక్ష్మి విషయంలో. చాలా మంది తడి టవళ్ళు ఆరేయకుండా పడేస్తూ ఉంటారు, దానివల్ల కూడా వాసన వచ్చేస్తూ ఉంటాయి బట్టలు. అందుకే మనం పడుకునే పక్క బట్టలు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి. మనం ఎక్కడైతే వెళ్తామో ఆ వాష్రూమ్స్ కూడా చాలా శుభ్రంగా ఉండాలి, ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. దానివల్లే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనమాట. అలాగే మనం ఉంటున్న ఇంట్లో కూడా గాలి వెలుతురు చక్కగా ఉండాలి, అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. ఇంకా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే ఈ గురువారాలు శుక్రవారాలు తమలపాకు మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత తీసి చీమలకు వేయటం వల్ల కూడా ధనాదాయం పెరుగుతుంది. అంటే ప్రత్యేకించి శ్రావణ మాసంలో శుక్రవారాలు తమలపాకు మీద తేనె వేసి చీమలకు ఆహారంగా వేస్తే ధనదాయం పెరుగుతుంది అనమాట. అలాగే అమ్మవారికి చిన్న వెండి గిన్నెలో తేనె నైవేద్యంగా పెట్టి దాన్ని తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించినా కూడా ధనాదాయం పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు తేనెకి అమ్మవారికి ఏదైనా సంబంధం ఉందమ్మా? తేనెలోనే కదా, క్షీరంలోనే అమ్మవారు ఉంటారు, క్షీరసాగర మదనం అంటాం కదా, అందులో నుంచి అమ్మవారు వచ్చారు కాబట్టి తేనె అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అందుకే తేనె గాని, కమలం పువ్వు గాని, అలాగే దానిమ్మ పండు గాని ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. క్షీర అన్నం గాని ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు. అలాగే కాచిన పాలు పెట్టిన ఇవన్నీ మా దగ్గర లేవంటే కాచిన పాలల్లో కొంచెం పటిక పంచదార వేసి పెట్టినా కూడా అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉంటుంది. ఓకే, అంటే మనకు అన్ని రకాల ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఈ పూజా విధానంలో. స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి స్తోమత బట్టి వాళ్ళు. ఇప్పుడు స్వామి అడిగేది, అమ్మవారు గాని అయ్యవారు గాని అడిగేది అనంతమైన భక్తి. వాళ్ళు మనకి ఈ విధంగా హంగులు ఆర్భాటాలు చేయమని మాత్రం చెప్పలేదు. నువ్వు ఎంత డెకరేషన్ చేస్తే నేను వచ్చి నేను అనుగ్రహిస్తానని అమ్మవారు చెప్పలేదు. నువ్వు ఎంత భక్తితో నన్ను ఆరాధిస్తావో, ఎంత భక్తితో నన్ను పిలుస్తావో, ఎంత భక్తితో నా నామజపాన్ని చేస్తావో అప్పుడు నేను నీతోనే ఉంటానని అమ్మవారు చెప్పారు అన్నమాట. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్కారం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి